ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 3వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. దీంట్లో మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఒకనొక టైంలో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కానీ ఐటీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ వీక్గా ఉన్నాయి. బట్ ఈసారి బ్యాంకు, ఐటీ సెక్టారు స్ట్రాంగ్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. మీడియా, ఐటీ, ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నిఫ్టీ, రియాలిటీ, మెటల్, పిఎస్యూ బ్యాంకులో స్ట్రాంగ్ గ్రోత్ అనేది కనిపించింది. సో ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే 80% ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రష్యా నెగిటివ్గా ఉంది. S&P 500 విక్స్ అంటే US 500 విక్స్ వాలటైలిటీ అయితే కూల్ ఆఫ్ అయింది. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఇక మిగతా అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా మనకి US మార్కెట్స్ అయితే చక్కగా బౌన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చూడండి, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 100 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో సౌత్ కొరియా 1.68% పాజిటివ్గా ఉంది. బ్రాడర్ సెన్స్లో రష్యాని మినహాయిస్తే అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఏంటంటే మనకి ఎగ్జిట్ పోల్స్ ఫేవర్గా రావడం ఎన్డీఏకి. సో స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఈవెంట్స్ అనేది చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ క్యాలెండర్ ఈవెంట్స్ యూఎస్కి సంబంధించిన S&P గ్లోబల్ వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా అనేది రిలీజ్ చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్ డేటా. దాని తర్వాత ISM మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా. ఓకే, ఈ రెండు కూడా వెరీ ఫండమెంటల్ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక FISDIS అండ్ ప్రొప్రైటరీ వీళ్ళ యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంది మార్కెట్లో అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా FIS డేటా అనేది చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో వీళ్ళు షార్ట్ చేశారు. డెఫినెట్గా ఈరోజు గ్యాప్ అప్ జరుగుతుంది. వీళ్ళు షార్ట్ కవరింగ్ చేసే అవకాశం ఉంది. స్టాక్స్ ఫీచర్లో అయితే లాంగ్ ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్లో న్యూట్రల్గా ఉన్నారు. స్టాక్స్లో అయితే బుల్లిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో సెల్లింగ్ అనేది అంటే షార్ట్ సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. ఇక క్లయింట్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ లాంగ్ ఉన్నారు, స్టాక్ ఫీచర్స్ లాంగ్ ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ కూడా లాంగ్ ఉన్నారు. సో డెఫినెట్గా క్లయింట్స్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది గ్యాప్ అప్ అయితే. ఇక DIS విషయానికి వస్తే మైల్డ్ బెరిష్గా ఉన్నారు అండ్ స్టాక్ ఫీచర్లో షార్ట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా షార్ట్ చేశారు. స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. సో ప్రాబబ్లీ DIS కొద్దిగా బేరిష్గా ఉన్నారు. వాళ్ళందరూ రికవర్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే FIS 1613 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇది స్టాక్స్లో. DIS 2114 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. సో ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కడో 23,000 దగ్గర ఏం చేశారంటే కాల్స్ అనేది సెల్ చేశారు. చూద్దాం ఏ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది అనేది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా 50,000 లెవెల్ దగ్గర కాల్స్ అనేది సెల్ చేశారు. మనకి పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా. ఇక మనం కొన్ని స్టాక్స్ అనేది రెడార్లో పెట్టుకోవచ్చు. అదాని పోర్ట్స్ కానీ, అశోక బిల్డ్కాన్, అహ్లీవాలియా కాంట్రాక్ట్స్, M&M, TVS మోటార్స్ ఇవన్నీ కూడా ఈరోజు మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క పర్టికులర్ లింక్ అనేది టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, మనకి ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి 1.77% పాజిటివ్గా ఉంది, అంటే అప్ ఉందన్నమాట. దీనివల్ల కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేటెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ జరిగినాయి ఆల్రెడీ, అంటే ఉండాల్సిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ ప్రెషర్లో ఉంది. డాలర్ గన కిందకి వెళ్తూ ఉందనుకోండి, మన ఇండియన్ మార్కెట్స్ ఏమో ఆపోజిట్లో పైకి వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతానికైతే డాలర్ ఇండెక్స్ అనేది వీక్గానే కనిపిస్తుంది. ఇక US మార్కెట్స్ అయితే అనూహ్యంగా డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది. ఒకసారి ఫిబొనాకీ లెవెల్ అనేది డ్రా చేద్దాం. ఏ లెవెల్ దాకా వచ్చి సపోర్ట్ తీసుకుందనేది చూస్తే మనకి దగ్గర 618 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర, అంటే 61.8% దగ్గర ఏంటంటే కొద్దిగా సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ బౌన్స్ అయితే జరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మనకి నిఫ్టీ విషయానికి వస్తే ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. సో గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి 650 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ మనం చూస్తే ఆల్ టైమ్ హై ప్రీవియస్గా ఈ లెవెల్ అనేది కనిపిస్తుంది 23,160 సంథింగ్. ఒకసారి చూద్దాం ఈ లెవెల్ అనేది 23,000 రఫ్గా 200 డైరెక్ట్గా ఏంటంటే దానిపైనే గ్యాప్ అప్ అయిపోయి అక్కడి నుంచి కూడా మళ్ళీ ర్యాలీ చేసింది. సో ప్రస్తుతానికి మనం చూస్తే 650 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో ఒకసారి నిఫ్టీ చూద్దాం. అండ్ నిఫ్టీ 22,530 హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది.
సో ఇక్కడ ప్రీవియస్గా క్లోజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2.8% అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా మనం 2.8% తీసుకుంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒక అంచనా వేయచ్చు. అప్రాక్సిమేట్గా నిన్న క్లోజ్ అయిన ప్రైస్ నుంచి 2.8%, 2.8 రఫ్గా తీసుకుంటున్నాను. సో 23,150-160 దగ్గర 2.8% లెవెల్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 600 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకసారి నంబర్స్ అనేది చూద్దాం. 23,336 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వగా మన నిఫ్టీ 22,530 దగ్గర క్లోజ్ అయింది. సో 800 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. కరెక్టేనా? సో హ్యూజ్ మనం గ్యాప్ అప్ అయితే నిఫ్టీలో ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది బ్యాంక్ నిఫ్టీలో ఏ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఒక 2.5%, అది 2.8 ఓపెన్ అయింది కదా, దీంట్లో ఏంటంటే 2.5% అనేది చూద్దాం ప్రస్తుతానికి. సో ప్రాబబ్లీ ఓపెనింగ్ లెవెల్ 50,000 పైన పాజిబిలిటీ ఉందన్నమాట గ్యాప్ అప్ అవ్వడానికి. ఓకే, సో బ్యాంక్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్స్ చాలా అగ్రెసివ్గా అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ సెక్టర్ కూడా చాలా చక్కగా పాజిటివ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా కవర్ చేస్తారు ముందు, ఎందుకంటే ఈవెంట్ ఉంది అండ్ గిఫ్ట్ నిఫ్టీ అగ్రెసివ్గా పైకి అనేది వెళుతూ ఉంది కాబట్టి. ఇక టెక్నికల్గా ఇండికేటర్ అనేది మనం చూసుకున్నట్టయితే డైలీలో చూద్దాం. డైలీలో నిఫ్టీలో టెక్నికల్ ఇండికేటర్స్ మొత్తం కూడా బైని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి అండ్ మూవింగ్ యావరేజెస్ కూడా బైని సజెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే బాయ్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే డైలీలో ఒకసారి చూద్దాం. స్ట్రాంగ్ బై అనేది టెక్నికల్ ఇండికేటర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నాయి అండ్ మూవింగ్ యావరేజెస్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. టోటల్ సమరీ రెండు క్లబ్ చేస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ఇది మేజర్ ఈవెంట్ కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ టెక్నికల్స్ కానీ మన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కానీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఒక మేజర్ ఈవెంట్ కాబట్టి డెఫినెట్గా స్ట్రాంగ్గా మూవ్ అయితే అయింది. అండ్ దగ్గర మనం యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ 2% పైన నిఫ్టీ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మన ఎఫర్ట్స్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.